ఉమ్మడి నల్గొండ జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. గత 2 రోజులుగా కురుస్తున్న భారీ వర్షానికి సూర్యాపేట జిల్లా ఏపూరు బ్రిడ్జిపై వాగు ఉధృతంగా ప్రవహిస్తుంది. దీంతో వాహనదారుల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. తుంగతుర్తి నియోజకవర్గంలో భారీ వరద నీరు రావడంతో గుండ్ల సింగారం వాగు ఉప్పొంగి ప్రవహిస్తోంది. నల్గొండ జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ప్రస్తుతం అక్కడ సిచ్యువేషన్ ఏందో వివరించేందుకు మా ప్రతినిధి రవి లైవ్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. రవి, శంకరి, నల్గొండ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా రాత్రి నుంచి అయితే భారీ వర్షాలు కురుస్తున్నాయి. నిన్న రాత్రి కురిసిన వర్షానికి సూర్యాపేట జిల్లాలోని అలింగాపురంలో 11 సెంటీమీటర్ల వర్షపాతం అయితే నమోదైంది. మరో వచ్చే 36 గంటల్లో కూడా నల్గొండ ఇటు సూర్యాపేట 2 జిల్లాల్లో కూడా అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు తెలుస్తా ఉంది. దాదాపుగా 150 మిల్లీమీటర్ల నుంచి 250 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని చెప్పేసి వాతావరణ శాఖ ఇప్పటికే అప్రమత్తం చేసింది. ఈ నేపథ్యంలోనే ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా జిల్లా అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. ప్రధానంగా సూర్యాపేట జిల్లా ఉన్నటువంటి కోదాడ, షిర్డీ సాయి నగర్లో లోతట్టు ప్రాంతాలలో ఉన్నటువంటి వారందరినీ కూడా సురక్షితమైనటువంటి ప్రాంతాలకు తరలిస్తున్నారు. పునరావాస ప్రాంతాలకు అయితే తరలిస్తున్నారు. మరోపక్క షిర్డీ సాయి నగర్లో ఉన్నటువంటి మైనార్టీ గురుకుల పాఠశాల సంబంధించినటువంటి కాలేజీ సంబంధించినటువంటి విద్యార్థులందరినీ కూడా ఆ ప్రాంతం నుంచి సెలవులు ప్రకటించి అక్కడి నుంచి పంపించి వేయడం జరిగింది. మరోపక్క ఆరోపల్లి కస్తూర్బా గాంధీ విద్యాలయంలో కూడా మోకాల లోతు వరద నీరు చేరుకోవడంతో విద్యాలయానికి సెలవులు ప్రకటించారు. గత 6-7 తేదీల్లో కురిసిన వర్షానికి కూడా సెలవులు ప్రకటించారు. మళ్ళీ తాజాగా నిన్నటి నుంచి కురుస్తున్నటువంటి భారీ వర్షాల నేపథ్యంలో ఆ విద్యాలయానికి అయితే సెలవులు ప్రకటించి విద్యార్థులను ఆ తల్లిదండ్రులతో ఇంటికి పంపించి వేయడం జరిగింది. ఇప్పటికే ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి నాగార్జున సాగర్, అదేవిధంగా మూసి, పులిచింతల ప్రాజెక్టు 3 ప్రాజెక్టులు కూడా గేట్లు తెరుచుకొని దిగువకైతే నీటిని విడుదల చేస్తున్న పరిస్థితి ఉంది. నాగార్జున సాగర్ ప్రాజెక్టు విషయానికి వస్తే 26 క్రస్ట్ గేట్లు తెరుచుకొని 2,70,000 క్యూసెక్కుల నీరు పులిచింతల వైపు వదులుతున్నారు. దీంతో పులిచింతల ప్రాజెక్టు యొక్క 9 గేట్లు ఎత్తి 3,14,000 క్యూసెక్ల నీటిని ప్రకాశం బ్యారేజ్ వైపు వదులుతున్నారు. మరోపక్క హైదరాబాద్ హిమాయత్ సాగర్ నుంచి భారీగా వస్తున్నటువంటి వరద ప్రవాహంతో మూసీ ప్రాజెక్టు యొక్క 5 గేట్లు ఎత్తి 10,000 క్యూసెక్ల పైగా నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. దీంతో మూసీ దిగువ పరివాహక ప్రాంత ప్రజలను కూడా జిల్లా అధికార యంత్రాంగం అప్రమత్తం చేసింది. ప్రధానంగా మూసి ప్రవహించినటువంటి ఒలిగొండ మండలం భీమలింగం కత్వ, అదేవిధంగా రుద్రారం చెరువు వద్ద వాటిని లోతట్టు ప్రాంతాల లో లెవెల్ బ్రిడ్జిపై నుంచి వాటర్ వస్తున్న నేపథ్యంలో అక్కడ రాకపోకలు అయితే నిలిపివేసినటువంటి పరిస్థితి ఉంది. సూర్యాపేట జిల్లా ఏపూరు కావచ్చు, అదేవిధంగా నర్సింపేట వాగులు వంకలు కూడా మొత్తం చెరువులు పూర్తిగా ఉండి వాగులు వంకలు మత్తడి దుంకుతున్న పరిస్థితి ఉంది. వచ్చే 36 గంటల్లో కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయన్న సమాచారం నేపథ్యంలో జిల్లా అధికార యంత్రాంగం ఇప్పటికే కంట్రోల్ రూమ్లు కూడా ఏర్పాటు చేసి టోల్ ఫ్రీ నెంబర్లు కూడా ప్రజలకు అందుబాటులో ఉంచిన పరిస్థితి ఉంది. మొత్తంగా కురవబోయేటటువంటి భారీ వర్షాల నేపథ్యంలో ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా అధికార యంత్రాంగం పూర్తి స్థాయిలో అప్రమత్తమైంది. రైట్, థ్యాంక్ యూ రవి.